సంబంధించి పెరేడ్ మైదానంలో కాపు మున్నూరు కాపు బలం చూపించుకోవడం కోసం ఆ రోజు లక్షల మందితో మినిమం 10 లక్షల మందితో ఆ రోజు సమావేశం పెట్టడం జరుగుతుంది. బ్రహ్మాండమైన బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ సభకు 10 లక్షల మంది పైనే వస్తారు, తక్కువ మాత్రం ఉండరు అని చెప్పి ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయబోతున్నారు ఆ సభా వేదికలో రాబోయే రోజుల్లో ప్రతి రాజకీయాల్లో సర్పంచ్ దగ్గర నుంచి ఉన్నత స్థాయి వరకు కూడా మరి కాపు మున్నూరు కాపులు అందరూ కూడా మరి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి రాజకీయంగా కానీ అట్లాగే మరి ఎడ్యుకేషన్లో కానీ అట్లాగే జాబ్స్లో కానీ అన్నింటిలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మరి ఆ రోజు డిమాండ్ చేయడానికి పెడతాం. మొదట తెలంగాణ కాపు ఆత్మీయ సమావేశంతో మొదలై ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు అయింది, తర్వాత ఇంకా 4 స్టేట్లు కూడా కలుపుకోబోయేటువంటి పరిస్థితి ఉన్నట్టు కనపడుతుంది. అల్టిమేట్ గా ఏం చేయబోతున్నారు కాపు సమావేశంలో? కాపు సమావేశంలో ప్రతి ఫస్ట్ తెలంగాణలో స్టార్ట్ అవుతుంది రేపు మార్చిలో. ఇదే ఉధృతం మళ్ళా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల్లో కూడా మరి ఈ బహిరంగ సభల ద్వారా మరి కాపు సంఖ్యని తెలియజేయడం కోసం చేయాలని చెప్పాను. జనసేన పార్టీ అధ్యక్షుని దృష్టిలోకి తీసుకెళ్లారా ఈ విషయాన్ని? జనసేన పార్టీ అధ్యక్షుని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారా మీ పార్టీతో? మా అధ్యక్షుడికి ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ తొక్కబడుతున్నారన్న ఉద్దేశం ఆయనకు అనుభవించాడు ప్రాక్టికల్ గా. అలా తొక్కుదామని ప్రయత్నం చేయడం వల్లే ఆయన ఈరోజు డిప్యూటీ సీఎం అవ్వగలిగాడు. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ ఉన్నత వర్గాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే ఎక్కువ తొక్కుదామని అనుకుంటారో ఎప్పుడైనా తొక్కంగానే అది బాల్ లాగా వెళ్ళి వాళ్ళకే తగ్గుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి బహిరంగ సభలో 10 లక్షల మందితో నిర్వహిస్తాం అంటున్నారు. ఇప్పుడు 13 లక్షలే చూపించారు. ఒకవేళ 10 లక్షల మంది హాజరవుతే మీరేమంటారు? వాళ్ళతో ఎలాంటి ఇప్పుడు వాళ్ళకి కన్ను ఇప్పు అవుతుంది. వాళ్ళకి 10 లక్షలు కాదు, మీరు ఆ 11 లక్షల కంటే ఎక్కువ వస్తారు. మీరు చూడండి, చూసి అప్పుడే ప్రభుత్వం వాళ్ళ కళ్ళు తెరుచుకుంటారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో మన దాంట్లో తెలంగాణ నాయకులు ఉన్నారు, మన మున్నూరు కాపులోనే ఉన్నారు. కేంద్ర స్థాయి ఇక్కడ న్యాయం జరగకుంటే కేంద్ర స్థాయికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మనం బలం ఇక్కడ చూపించుకోగలిగామో చూపించినప్పుడు ఆటోమేటిక్ గా కేంద్రంలో కూడా మన నాయకులను వాళ్ళు అడగడం జరుగుతుంది. ప్రధానమంత్రి స్థాయిలో కూడా గుర్తించడం జరుగుతుంది, ఇంతమంది ఉన్నారు అని. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ బీసీ గణన జరిగింది తప్పు అని చెప్పి మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మళ్ళా ఆమోదం పొందాలి అంటే ఖచ్చితంగా కరెక్ట్ గా గణన అనేది బీసీ గణన అనేది కరెక్ట్ గా జరగాలి. నేనైతే జరుగుతాను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇవన్నీ కన్నీళ్లు దొరకడానికి, బీసీలను తొక్కడానికి మాత్రమే చేస్తున్న ఈ బీసీ గణన అని చెప్పేసి తెలియజేస్తున్నాను.